హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్గా ఒక మంచి వీడియో అయితే మీకు పెట్టాను, జస్ట్ ఫోటోతోనే డాన్స్ చేసే వీడియో. సో ఆ వీడియోని చూడకపోతే ఇక కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, సో అక్కడ చూసుకోవచ్చు, లేదంటే మన ఛానల్లో ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకోసం ఒక మంచి టాపిక్, అదే మనకు డాక్యుమెంట్స్ వీడియోస్ అన్నమాట. సో అది ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దాంట్లో మీకు ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాను అండ్ ఏ ప్రాంప్ట్ ఏంటి మొత్తం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. మొత్తం కూడా నేను ఇక్కడ స్క్రీన్ పై అయితే చూపిస్తాను, నా ల్యాప్టాప్ స్క్రీన్ పై. అక్కడ చూసి ఫాలో అయిపోండి. చరిత్రలో కొన్ని క్షణాలు శబ్దం లేకుండా ప్రపంచాన్ని చీల్చేస్తాయి. అలాంటి ఒక ఉదయం హిరోషిమాలో మొదలైంది. 8:15కి ఆగిపోయిన ఒక గడియారం మనిషి సృష్టించిన అతిపెద్ద రహస్యానికి సాక్ష్యమైంది. ఆ గడియారం ఆగడానికి కారణం ఇంకా మేము చెప్పబోతున్నాం. 1945 ఆగస్ట్ 6 హిరోషిమా ఒక సాధారణ ఉదయాన్ని ఆహ్వానిస్తోంది. పిల్లలు నవ్వుతూ స్కూల్కి వెళుతున్నారు. మార్కెట్ తన రోజు మొదలు పెడుతోంది. కాని గాలి మాత్రం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మనుషులు వినలేదు. ఆకాశంలో ఒక తెలియని నీడ, చిన్నది, నిశ్శబ్దం. కాని దాని లోపల దాక్కున్నది సూర్యుడికన్నా వేడిగా ఉంది. ఫస్ట్గా నేను కొన్ని టూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ టూల్ వచ్చేసి చాట్‌జిపిటి, ఇది ఫ్రీగా. నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, ఇది నాకు స్క్రిప్ట్ రైటింగ్ కోసం అన్నమాట. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, చూడండి. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి మీరు. నేను ఈ ప్రాంప్ట్ లింక్స్ అన్నీ కూడా, ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటాను, మీరు అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాట్‌జిపిటికి ఇచ్చేస్తున్నాను, నాకు ఒక ప్రాంప్ట్ కావాలో 2 minutesకి సంబంధించినది మొత్తం స్క్రిప్ట్ కావాలనేసి ఇచ్చేసాను. ఇక్కడ నాకు చాట్‌జిపిటి ఏమని ఇస్తుంది చూడండి. ఇప్పుడు నేను మీ ముందర ఇక్కడ నేను ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, నాకు ఇక ఈ విధంగా వచ్చేసింది. మీరు జస్ట్ ఒక ఓకే ఇచ్చేసేయండి, సరిపోతుంది, నేను మీకు మొత్తం కూడా ఇస్తాను అని చెప్పింది. అయితే నేను ఇక్కడ ఓకే అనేసి టైప్ చేసి నేను దీన్ని చాట్‌జిపిటికి ఇచ్చేస్తాను. ఓకే, ఈ విధంగానే మీకు వస్తుంది. మీకు డైరెక్ట్ ప్రాంప్ట్ అయితే రాదు. ఈ విధంగా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వస్తుంది మీకు స్క్రిప్ట్. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను అది ఇచ్చేసిన తర్వాత ఇది చూడండి, మొత్తం నాకు ఇక్కడ 2 minutesకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం కూడా ఇచ్చేస్తుంది. సో నీకు ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు. నాకు మొత్తం హుక్ లైన్స్ ఇస్తుంది, 2 హుక్ లైన్స్ ఇస్తుంది. అలాగే సీన్ 1, సీన్ 2 ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఇక్కడ సీన్ 1 ఉంది, సీన్ 2, ఇలా నాకు ఒక 6 సీన్స్ అలాగే హుక్స్ ఒక 2 ఇచ్చేసుకున్నాను. ఒక 2 minutes మీకు చూపించడం కోసం. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఇది ఇచ్చేసాను. జస్ట్ నేను ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. అది దేనికంటే వాయిస్ ఓవర్ కోసం. ఓకేనా? ఈ వాయిస్ ఓవర్ కోసం ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ సెకండ్ ప్రాంప్ట్, మీకు అన్ని కూడా ఫస్ట్ ప్రాంప్ట్ సెకండ్ ప్రాంప్ట్ అన్ని ఇచ్చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక నేను వాయిస్ ఓవర్ కోసం ఇచ్చాను. నాకు ఇక్కడ డాక్యుమెంటరీ స్టైల్లో నాకు వాయిస్ ఓవర్ కావాలని ఇస్తే ఇక్కడ ఆ వాయిస్ ఓవర్కి సంబంధించి మొత్తం కూడా మళ్ళీ ఇచ్చేసింది. దాన్ని అసలు ఏదైతే మనకు స్క్రిప్ట్ వచ్చిందో దాన్ని వాయిస్ ఓవర్ రూపంలో ఇచ్చేసింది అనమాట. డాక్యుమెంటరీ కదా మనకు చేయాల్సింది, అందుకని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం మెయిన్ చేయాల్సింది ఏంది? స్క్రిప్ట్. ఇప్పుడు స్క్రిప్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వాయిస్ ఇవ్వాలి. వాయిస్ కోసం నేను ఇంకొక టూల్ అయితే చెప్తాను, అది కూడా ఫ్రీ టూలే, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మీకు ఆ ఫ్రీ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. దానికోసం వచ్చేసి ఇక్కడ గూగుల్ AI స్టూడియో అనేసి సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ గూగుల్ స్టూడియో ఏఐని సెర్చ్ చేసిన వస్తుంది. దాన్ని ఓపెన్ చేసేయండి. సైన్ అప్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఏముంది చూడండి, టెక్స్ట్ టు స్పీచ్ విత్ జెమిని అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, సింగిల్ స్పీకర్ ఆడియో ఉంది, మల్టీ స్పీకర్ ఉంది. మీరు సింగిల్ని సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఇంతకుముందుకు మొత్తం వాయిస్ ఓవర్కి సంబంధించింది చాట్‌జిపిటి ఇచ్చింది కదా, దాన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చాట్‌జిపిటికి వచ్చేసి ఇక్కడ హుక్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ దీంట్లోకి వచ్చేసి దీన్ని పేస్ట్ అయితే చేసేస్తాను. ఇలా నేను హుక్ లైన్స్ కావచ్చు అలాగే సీన్స్ కావచ్చు అవన్నీ కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ది కూడా కాపీ చేస్తున్నాను, నెక్స్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా అక్కడ ఉన్న మనకు వాయిస్ ఓవర్కి సంబంధించిన టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేసేసేయండి. ఓకే, నేను ఇక్కడ సీన్స్కి సంబంధించినవి దానికి సంబంధించినవి మొత్తం కూడా డైలాగ్స్ మొత్తం నేను ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. మీరు గ్యాప్స్ అయితే రాకుండా చూసుకోండి, అలా అయితే మనకు వాయిస్ ఓవర్ క్లీన్గా వస్తుంది. ఓకే, ఇది మొత్తం ఇచ్చేసాను. నెక్స్ట్ మీరు ఇంకొక ప్రాసెస్ చేయాలి. ఇది నెక్స్ట్ థర్డ్ది.
ఇక్కడ చూడండి స్టైల్ అని అడుగుతుంది. ఇక పైన చూడండి మీకు స్టైల్ మీకు ఇవ్వండి అని అంటే ఇక్కడ డాక్యుమెంట్ స్టైల్ అని ఇవ్వాలి. ఓకే, అది కూడా టెక్స్ట్ మీకు కావాలంటే అది కూడా ఇస్తాను. ఇది 3rd నెంబర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత ఇక రైట్ సైడ్లో చూడండి ఇక్కడ మీకు వాయిస్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంకా మనకు చూడండి What do you want to explore? ఈ విధంగా మీకు కొన్ని వాయిసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు జెంట్స్ అంటే జెంట్స్, లేడీస్ అంటే లేడీస్, వాళ్ళకి సంబంధించిన మనకి ఇక వాయిస్లు ఉన్నాయి. నేను ఒక వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మీ కింద చూడండి రన్ అనేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక రన్ దానిపై ఒకసారి మీరు క్లిక్ చేసేసేయండి. అంతే, ఇప్పుడు మనం ఇచ్చిన టెక్స్ట్ మొత్తము కూడా మనకు వాయిస్ ఓవర్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా, అది మొత్తం కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. మీరు వాయిస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, మొత్తం కూడా మంచిగా వాయిస్ ఇస్తుంది. నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. చరిత్రలో కొన్ని క్షణాలు శబ్దం లేకుండా ప్రపంచాన్ని చీల్చేస్తాయి. అలాంటి ఒక ఉదయం హిరోషిమాలో మొదలైంది. 8:15కి ఆగిపోయిన ఒక గడియారం చూశారు కదా, నేను ఈ విధంగా నాకైతే ఒక 2 minutesలో అయితే నాకు ఒక వాయిస్ ఓవర్ అయితే వచ్చేసింది. నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకుంటా. 3 lines పై క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకున్నాను. అంతే, ఇప్పుడు చూశారు కదా మనకు స్క్రిప్ట్ వచ్చేసింది, అలాగే వాయిస్ ఓవర్కి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటైతే నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఏంటంటే మనకి ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నమాట ఇవి. ఓకే, దానికోసం ChatGPTలో ఇంకొకటి అడుగుతున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు ఆ ChatGPT నాకు ఏ సీన్కి ఏ ఇమేజెస్ పెట్టాలి, ఏవేవైతే సెట్ అయితే అనేది మొత్తం ప్రాంప్ట్స్ అనేవి నాకు క్లియర్గా ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. చూడండి, నాకు దీంట్లో ఇమేజెస్ కూడా నాకు రికమెండ్ చేస్తుంది. బట్ నేను ఆ ఇమేజెస్ని అయితే యూజ్ చేయను, ఎందుకంటే అవి అంత క్లియర్గా అండ్ కరెక్ట్ సెట్ కావు కాబట్టి ఓన్లీ ప్రాంప్ట్ మాత్రమే నేను యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మనకు చూడండి Scene 1, Scene 2 ప్రతి సీన్కి ప్రాంప్ట్ అనేది మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. దీనికి మనం ఇంకొక టూల్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఫ్రీ టూల్ అన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ వచ్చేసి నేను హుక్ లైన్ అయితే కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ ఇంకో టూల్, ఈ టూల్ని గుర్తుంచుకోండి, మెటా AI అన్నమాట. జస్ట్ ఇక్కడ సెర్చ్ చేసినామని ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఫ్రీ టూలే, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది ప్లస్ ఐకాన్. ఆ ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ అనేసి కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 9:16 ఉంది, కానీ మనకు కావాల్సింది 16:9. ఓకే, అండ్ నెక్స్ట్ మిగతా ఉన్న ఆప్షన్ని మీరు అస్సలు పట్టించుకోవద్దు. అండ్ అది మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కాపీ చేసాము కదా, ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే ఇచ్చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కూడా మనకు కొన్ని ఇమేజెస్ని క్రియేట్ చేసి ఇస్తుంది. చూడండి, మనకు ఈ విధంగా కొన్ని ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ విధంగానే మీరు ప్రతి ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ కాపీ చేసుకోండి, అలాగే ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. అలా చేసినప్పుడు మీకు ప్రతి దానికి సంబంధించి కొన్ని 4 ఇమేజెస్ అయితే అది క్రియేట్ చేసి ఇస్తుంది ఆ సీన్కి సంబంధించి. మీరు ఈ విధంగా నేను ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రతి సీన్కి అన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు సెకండ్ సీన్కి నాకు ఇక్కడ ఈ విధంగా గడియారం లాంటివి అయితే వచ్చేసినాయి. ఓకే, ఇవన్నీ కూడా నేను తీసుకుంటున్నాను అండ్ ఇవన్నీ కూడా ఓకే చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రతి సీన్కు ప్రతి హుక్ లైన్ అవన్నీ కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీరు చేయాల్సింది దీంట్లోనే ఇక్కడ చూడండి లాస్ట్కు ఇవన్నీ కూడా ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ కాంచి వచ్చేసేయండి. అంటే ఫస్ట్ ఇచ్చినాం కదా, ఫస్ట్ మనకి జనరేట్ అయినాయి ఇవి కాబట్టి ఇక్కడ యానిమేట్ అనేసి మీకు ఒకటి దానిపై వెళ్ళినమ్మడే చూపిస్తుంది. దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి. ఇలా ప్రతి ఇమేజ్ కింద యానిమేట్ అని చూపిస్తుంది. అవన్నీ కూడా మీరు ఇక్కడ యానిమేట్ చేసేసేయండి. అంటే దీన్ని చేయడం వల్ల మనకు ఒక వీడియో అనేది మంచి హై క్వాలిటీలో వీడియో అనేది జనరేట్ అవుతుంది. ప్లస్ ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉండదు, ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నాకు అన్నీ కూడా వీడియో రూపంలో నాకు ఇక్కడ జనరేట్ అయినాయి. ఇవన్నీ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి మొత్తం కూడా అయిపోయింది. నాకు ఈ ఇమేజెస్ నుంచి నాకు వీడియో రూపంలో కన్వర్ట్ అయిపోయింది. ఇవి కూడా హై క్వాలిటీలో. నేను ఇప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే, ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినామంటే నాకు ఈ వీడియోస్ మొత్తం కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అంతే, మీకు ఇప్పుడు ఏమేమి వచ్చేసినాయి, ఫస్ట్ మనకు స్క్రిప్ట్, నెక్స్ట్ మనకు దాని నుంచి మనము వాయిస్ ఓవర్ చేసుకుందాం, అలాగే వీడియోస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట ఎడిటింగ్. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి. దానికోసం
మీ దగ్గర ఏ టూల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకు ఫిల్మోరా కావచ్చు, ఇంకా లేదంటే క్యాప్ కట్ కావచ్చు, ఇలా వేరే టూల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, విఎన్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఏ దాంట్లో అయినా ప్రాసెస్ ఒక్కటే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు క్యాప్ కట్లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నాకు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న వాయిస్ ప్లస్ వీడియోస్ అన్నీ కూడా నేను దీంట్లోకి ఇన్పుట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. ఓకే, వాయిస్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను నాకు ఫస్ట్ సీన్లో కావచ్చు అవన్నీ వీడియోస్ అయితే జనరేట్ అయినాయి కదా, అవి మొత్తం నేను 1 by 1 అనేది పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఒకసారి వీడియోని నేను ఇక్కడ ప్లే చేస్తాను. చరిత్రలో కొన్ని క్షణాలు శబ్దం లేకుండా ప్రపంచాన్ని చీల్చేస్తాయి. అలాంటి ఒక ఉదయం హిరోషిమాలో మొదలైంది. 8:15కి ఆగిపోయిన చూసారా, ఒక నాకు గడియారం ఈ విధంగా అయితే మనిషి వచ్చేసింది. ఇప్పుడు సృష్టించిన నేను ఇక్కడ నా గడియారం సింబల్ రావాలి నాకు ఇక్కడ. సో నేను కొంచెం డ్రాగ్ అనేది చేసుకొని ఇక నేను ఇంతకు ముందుకు మనకు వచ్చిన సెకండ్ది గడియారం అయితే పెడతాను ఇక్కడ. ఓకేనా, ఈ గడియారాన్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ వీడియోని ఇక్కడ పేస్ట్ చేస్తాను ఈ విధంగా. సో ఇట్లా మీరు ఆ ఆడియోకు సంబంధించిన మొత్తం కూడా మీరు ఏవేవి రావాలని చిన్న ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది మొత్తం కూడా ఎడిటింగ్ అనేది చేసినాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఈ విధంగా మొత్తం కూడా వచ్చేస్తుంది. సో నేను మొత్తం కూడా చేసిన తర్వాత ఒకసారి మీకు ఇది వినిపిస్తాను. చరిత్రలో కొన్ని క్షణాలు శబ్దం లేకుండా ప్రపంచాన్ని చీల్చేస్తాయి. అలాంటి ఒక ఉదయం హిరోషిమాలో మొదలైంది. 8:15కి ఆగిపోయిన ఒక గడియారం మనిషి సృష్టించిన అతిపెద్ద రహస్యానికి సాక్ష్యమైంది. ఆ గడియారం ఆగడానికి కారణం ఇంకా మేము చెప్పబోతున్నాం. 1945 ఆగస్ట్ 6 హిరోషిమా ఒక సాధారణ ఉదయాన్ని ఆహ్వానిస్తోంది. పిల్లలు నవ్వుతూ స్కూల్కి వెళుతున్నారు. మార్కెట్ తన రోజు మొదలు పెడుతోంది. కాని గాలి మాత్రం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మనుషులు వినలేదు. ఆకాశంలో ఒక తెలియని నీడ, చిన్నది, నిశ్శబ్దం. కాని దాని లోపల దాక్కున్నది సూర్యుడి కన్నా వేడిగా ఉంది. చూశారు కదా ఎంత మంచిగా మనకు వీడియో అనేది వచ్చిందో. సో దీన్ని నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది చేసుకుంటాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది. ఇక్కడ నేను ఈ 4Kలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. మీరు దాంట్లో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు ఈ వీడియోస్ని యూట్యూబ్లో కావాలంటే యూట్యూబ్లో, లేదంటే మీరు షార్ట్స్ కింద చేసుకోవాలంటే షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్లో చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్గా మీకు చూశారు కదా ఒక డాక్యుమెంట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా ఎటువంటి పెయిడ్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ యూజ్ చేసుకోకుండా అది మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగా చూసుకోవచ్చు. నేను దీనికోసం యూజ్ చేసి మొత్తం చెప్పాను కదా, ChatGPT ఒకటి అండ్ గూగుల్ స్టూడియో AI ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటా AI. ఈ 3 టూల్స్నే యూజ్ చేసుకొని నేను ఇంత మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేశారా అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిందే కదా ప్రతి సాటర్డే మనకు AI న్యూస్ అయితే వస్తుంది. అంటే మనకు వీక్లో వచ్చిన AIకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనం ఒక వీడియో అయితే చేసి పెడతాము. సో అవి ఎవరు మిస్ చేసుకోవద్దు. లాస్ట్ మనకు వీక్ కూడా ఒక వీడియో అయితే పెట్టాము, అదే ఫస్ట్. అండ్ సో ఆ వీడియో మీరు ఒకవేళ చూడలేదు అనుకుంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, లేదంటే మన ఛానల్లో కూడా మెన్షన్ చేశాను, అక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇది టోటల్గా ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.